దేశము సంపన్న దేశము. भारत एक संपन्न देश है. నైతిక ధార్మిక ఆధ్యాత్మిక సంపత్తికి మూల స్థానము. ये नैतिक, धार्मिक और आध्यात्मिक संपत्ति का मूल स्थान है. లౌకిక జీవితముకు ఇది అన్నపూర్ణ వంటిది. ये देश अन्नपूर्णा की तरह है. ఇట్టి పవిత్రమైన దేశమును ఈనాడు మనము బీద దేశంగా భావించుకోవటం ఇది కేవలము ఒక భ్రాంతియే. यदि हम इस पवित्र देश को एक गरीब देश समझते हैं तो ये केवल एक भ्रांति यानी भ्रम है. మనది బీద దేశము కాదు. हमारा देश गरीब नहीं है. ఇది సంపన్న దేశము. यह एक संपन्न देश है. ఈ సంపన్న దేశమే కాకుండా మొఘల చక్రవర్తులు, తురస్కులు, ఐరోపా వారు దీనిపైన దండెత్తి ఎందుకు వచ్చారు? अगर ये देश समृद्ध और संपन्न नहीं है तो फिर इस देश को लूटने के लिए मुगलों ने, तुर्कों ने और यूरोपियंस ने आक्रमण क्यों किया? కానీ సంపద ఉండినప్పటికీ దానిని మనం సంరక్షించుకోలేకపోతున్నాం. हमारे पास धन, संपदा और वैभव था किंतु हम उसकी रक्षा करने में सक्षम नहीं थे. కారణం ఏమిటి? इसका क्या कारण है? సర్వ సంపదలు ఉంటున్నవి కానీ భారతీయుని యందు ఐకమత్యం క్షీణించినది. भारत में सब प्रकार का वैभव और समृद्धि है लेकिन यहाँ एकता नहीं है. స్వాతంత్రమును సాధించారు కానీ ఐక్యతను సాధించలేదు. हम स्वतंत्रता पाने में सफल हो गए परंतु एकता को पाने में नहीं हुए. ఐక్యత లేకపోవటం చేతనే ఇన్ని అనర్థములకు మూల కారణమైనది భారతదేశం. इन सभी समस्याओं की जड़ें बढ़ती गईं जिसका मूल कारण एकता का अभाव था. గజనీ మహమ్మదు భారతదేశంలో పంజాబ్ పైన నాగరకోటను ముట్టడించినప్పుడు ఆ నాగరకోట నుంచి కూడాను 700 మనువులు బంగారును ఒంటెల పైన ఎత్తుకొని పోయారు. जब मोहम्मद गजनी ने भारत में प्रवेश कर पंजाब नागरकोट पर आक्रमण किया तो वो यहाँ से 700 मन सोना ऊंटों पर लादकर अपने साथ ले गया. నాగరకోట యందు 30 గజముల వెడల్పుతో 15 గజముల పొడవుతో ఉండినటువంటి ఒక రజిత గృహమునే నిర్మించినప్పుడు ఆ గృహాన్ని కూడాను పునాదులతో తోడుకొని తీసుకుని వెళ్ళారు. नागरकोट में लगभग 30 गुणा 15 गज का चांदी का एक भवन था जिसे तहखाने से पूरी तरह से हटाकर ले जाया गया. ఇలాంటి సంపన్న దేశమునందు మనం జన్మించి కూడాను ఈ సంపన్న భావములు మనలో ఆవిర్భవించుకోకపోవటం ఇది కేవలం దురదృష్టము. ऐसे वैभवशाली संपन्न देश में जन्म लेने के बाद भी यदि हम में कोई गर्व और समृद्धि की भावना नहीं आती तो ये बड़ा ही दुर्भाग्यपूर्ण है. ఏ కార్యమునందు చూచినప్పుడు స్వార్థము స్వప్రయోజనమే తాండవమాడుతున్నది. जो भी कार्य हम हाथ में लेते हैं हम स्वार्थ और स्वहित से भरे होते हैं. ప్రేమ స్వరూపులారా స్వార్థమును త్యజించాలి. दिव्यात्म स्वरूपो स्वार्थ का त्याग कर दो. ఐకమత్యమును చేపట్టాలి. एकता लाओ, संगठित हो जाओ. దేశం యొక్క ఐక్యతలో ఆనందాన్ని అనుభవించాలి. और इस एकता की भावना के साथ देश में आनंद का अनुभव करो. నిజముగా భారతదేశము ఎంత పవిత్రమైన దేశం అనేటువంటిది మీకు గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది. आज तुम्हें ये अनुभूति करने की आवश्यकता है कि भारत कितना पवित्र देश है. ఈ పవిత్రమైన దేశమునందు లేనటువంటిది ఒక్కటి కూడాను లేదు. ఎన్న భారతే తన్న భారత అని భారతదేశమునందు లేనటువంటి యొక్క వస్తువును కానీ సాంప్రదాయమును కానీ సంశక్తిని కానీ మరి ఈ దేశమునందు కూడాను చూడలేము. इस पवित्र देश में सब कुछ उपलब्ध है चाहे वो भौतिक समृद्धि हो या वैचारिक और सांस्कृतिक समृद्धि हो. जो भारत देश में उपलब्ध है वो दुनिया में और कहीं भी उपलब्ध नहीं है. ఇలాంటి భారతదేశమునందు సర్వశక్తులు కూడా ఉండి కూడాను నిశ్శక్తులుగా మనం భావిస్తున్నాము. भारत के ऐसे शक्तिशाली होने तथा धन संपदा से भरपूर होने के बाद भी हम अपने आप को शक्तिहीन और गरीब मान बैठे हैं. ఇది కేవలం మన భ్రాంతి మాత్రమే. यह केवल हमारी स्वयं की भ्रांति है. ఈ భ్రాంతిని దూరం చేసినప్పుడే మనకు నిజమైనటువంటి ఆత్మానందం లభ్యమవుతుంది. केवल जब हम इस भ्रांति को दूर कर देंगे तभी हम आत्मिक आनंद का अनुभव कर पाएंगे. భ్రమను దూరం చేసినప్పుడే బ్రహ్మ మనకు సాక్షాత్కారం అవుతుంది. हम ब्रह्म का अनुभव केवल तभी कर सकते हैं जब हम भ्रम को त्याग दें.
భారతదేశమునకు భాగ్యము మనకుండా जब हम भारत जैसे संपन्न देश से हैं ఇతర శక్తులు మనం కోరనేలా तो हमें किसी दूसरे से कुछ भी क्यों मांगना चाहिए। హైందవ ధర్మ హిమాత్రులు మనకుండా जब हमारे पास हिंदुत्व जैसा धर्म है जो कि हिमालय पर्वत के समान है క్షీరసాగరమును కోరనేలా तो फिर हमें क्षीर सागर की भिक्षा मांगने की क्या आवश्यकता है। సర్వమును కూడాను మానవునియందు భారతదేశమునందు ఆవిర్భవించి ఉన్నది। भारत देश में लोगों के लिए सब कुछ उपलब्ध है। కనుక భారతీయులై పుట్టి इसलिए हे भारतीयों, భరతమాత ధర్మం భాగ్యము కాపాడ భారమంతయు మీదే బాధ్యులారా। ఈ భారతదేశం యొక్క భాగ్యమును కాపాడటానికి ప్రతి భక్తులు కూడాను కంకణం కట్టుకోవాలి। प्रत्येक भक्त को भारत की महानता, भारत के वैभव के संरक्षण और इसकी रक्षा करने का संकल्प लेना चाहिए। ఏనుగెట్టుల తన బలం ఎరుగలేదో అట్టులైనారు మన భారతీయులు నేడు। हमारे भारतीय हाथी की तरह हैं जो अपनी स्वयं की शक्ति को नहीं जानता। సర్వశక్తి సంపన్నుడైనటువంటి భారతీయుడు తన తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోవడం చేతనే ఒక మావటి వాడికి వశమైనటువంటి ఏనుగు వలె మనం చిక్కిపోతున్నాం। जैसे कि एक विशाल हाथी को एक महावत द्वारा नियंत्रित कर लिया जाता है, उसी तरह हमारे अंदर भी बहुत अधिक शक्ति और मजबूती होने के बाद भी हम कमजोरी के नियंत्रण में आ गए हैं। ఇలాంటి బలహీనతను మనం దూరం చేసుకోవాలి। हमें ऐसी कमजोरियों से स्वयं को मुक्त करना होगा। భారతదేశమునందు అనేక మహనీయులు అనేక విధములైనటువంటి బోధనలు సల్పేటువంటి వారు జన్మించినటువంటి భూమి। भारत एक ऐसा देश है जिसने महान सम्मानीय व्यक्तियों, ज्ञानी संतों को जन्म दिया है, जिन्होंने हमें परम सत्य के ज्ञान की शिक्षा दी है। समस्त लोग